హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్క్యూఎల్ సెన్సై. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్యాలిక్యులేటింగ్ రన్నింగ్ టోటల్స్. సో బేసిక్గా రన్నింగ్ టోటల్స్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మనకి ఈ వాల్యూస్ ఉన్నాయనుకోండి, 10, 20, 30, 40, 50 ఇలా ఉన్నాయి. సో దీనికి మనం రన్నింగ్ టోటల్ అంటే ఫస్ట్ రోకి వచ్చేసి మనకు 10 అన్నమాట. సెకండ్ రోకి వచ్చేసరికి సో అప్ టు సెకండ్ రో, ఈ సెకండ్ రో వరకు ఉన్న వాల్యూస్ సమ్. సో నాకు ఇక్కడ 30 అన్నట్టు. సో నెక్స్ట్ థర్డ్ రోకి వచ్చేసరికి ఈ 3 రోస్ సమ్ 60. నెక్స్ట్ ఫోర్త్ రోకి ఈ 3 రోస్ సమ్ ప్లస్ ఫోర్త్ రో మొత్తం 100. నెక్స్ట్ ఇక్కడ 150 అన్నమాట. ఇది మనకి రన్నింగ్ టోటల్స్ అన్నమాట. సో దీనికి మనం ఎస్క్యూఎల్లో కొరీ ఎలా రాస్తామంటే, సపోజ్ నాకు ఈ టేబుల్లో మీరు డేటా చూస్తే ఇయర్, ఎవ్రీ ఇయర్కి సంబంధించిన సేల్స్ అన్నమాట. ఈచ్ ఇయర్ కరస్పాండింగ్ సేల్స్ ఉంది మనకి. సో మనకి వీటికి రన్నింగ్ టోటల్ ఎవ్రీ ఇయర్ రన్నింగ్ టోటల్ ఎలా అవుతుందనే చూడాలి. సో నేనేమంటానంటే లైక్ ఇయర్, అందులో ఉన్న కాలం అనమాట ఇయర్ కమా సేల్స్ అమౌంట్ ఎంత, కామా ఇప్పుడు నేనేం చేయాలి, సమ్ కనుక్కోవాలి. సమ్ సమ్ ఆఫ్ ఓకే, సమ్ ఆఫ్ ఏంది నాకు సేల్స్ అమౌంట్, సేల్స్ అనమాట, సమ్ ఆఫ్ సేల్స్. బట్ ఏంటంటే ఇది మనకి ఎవ్రీ రో నాకేంది, ఈ ఉన్న డేటాతో పాటు ఒక సపరేట్ రో రన్నింగ్ టోటల్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. సో దీనికి నేను విండో ఫంక్షన్స్ అనే వాడుతున్నాను. ఓవర్ క్లాస్ వచ్చేసి విండోయింగ్ అనమాట. సో ఫర్ సపోజ్ నేను ఓవర్ క్లాస్ పెట్టేసి ఈ బ్రాకెట్స్లో ఆర్డర్ బై కానీ పార్టీషనింగ్ కానీ ఏం పెట్టలేదు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈ టోటల్ సమ్, ఈ కంప్లీట్ ఇయర్స్ సమ్ అనేది మనకు అన్ని రోజుకి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఈ టోటల్ సమ్ 20,000. ఈ టోటల్ 10 ఇయర్స్ సమ్ వచ్చేసి మనకు 20,000 అనమాట. సో అన్ని రోజుకి ఆ వాల్యూ, సేమ్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది, అవుట్పుట్లో వస్తుంది అనమాట. నాకు అలా కాదు, లైక్ ఇయర్ వైజ్ రన్నింగ్ టోటల్స్ రావాలి. ఫస్ట్ 2015, 2016, 17 అట్లా రన్నింగ్ టోటల్స్ రావాలి. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆర్డర్ బై ఇయర్ క్లాస్ పెడతాను. ఇయర్ అనే కాలం కదా రన్ చేసేది. ఇక్కడ చూడండి, లైక్ మనం ఈ కాలంకి ఒక నేమ్ ఇద్దాం, రన్నింగ్ టోటల్ సేల్స్ అని. సో లెట్స్ ఎగ్జిక్యూట్. సో ఫస్ట్ రో తీసుకుంటే 1000, ఎందుకంటే దానికంటే ముందు ఏం లేదు కాబట్టి. నెక్స్ట్ రో 1500 ఉంది కదా, ఈ సమ్ 2500 మనకి అవుట్పుట్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ రోకి వచ్చేసరికి ఈ 3 రోస్ సమ్ 3700. ఫోర్త్ రోకి వచ్చేసరికి ఈ 4 రోస్ సమ్. నెక్స్ట్ ఫిఫ్త్ రో సమ్. ఇలా మనకి రన్నింగ్ టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం మనం టెస్ట్ కేర్లో. ఓకే, థ్యాంక్ యూ.